హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. అసలు భాద్రపద శుద్ధ చతుర్థి నాడే వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటామో ఈ రోజు కథలో తెలుసుకుందాం. ఇక కథను ప్రారంభిద్దాం. ఒకసారి సృష్టిలోని సమస్త దేవతలు, ఋషులు, మనుషులు విఘ్నాలతో బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అయితే అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడితో, ఓ బ్రహ్మదేవా, మేము చేసే యజ్ఞాలు, పూజలు విఘ్నాల వలన మధ్యలో ఆగిపోతున్నాయి, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివపార్వతుల దగ్గరికి తీసుకువెళతారు. అప్పుడు పార్వతీదేవి స్నానం చేయబోతూ తన శరీరానికి రాసుకున్న పసుపు మిండితో ఒక బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి, ఇక నుంచి నువ్వు నా కుమారుడివి అని అంటుంది. ఆ బాలుడు ఎంతో శక్తివంతుడు. పార్వతీదేవి స్నానం చేస్తూ, నువ్వు నా గదికి కాపలా కాయాలి, లోనికి ఎవరిని రానివ్వద్దు అని అంటుంది. ఆ సమయంలో శివుడు అక్కడికి వచ్చి లోనకు వెళ్ళబోతే ఆ బాలుడు అడ్డుకున్నాడు. నా తల్లి ఆజ్ఞ ఇచ్చింది, మీరు లోనకి రాలేరు అని గట్టిగా చెప్పాడు. ఇది విన్న శివుడు కోపంతో తన గణాలను పంపించాడు. కానీ ఆ బాలుడిని ఎవరూ ఓడించలేకపోయారు. అప్పుడు శివుడే తానే వచ్చి త్రిశూలంతో బాలుడి తలను నరికివేస్తాడు. ఇది చూసిన పార్వతి తీవ్రంగా విచారించింది. సర్వలోకాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. అప్పుడు దేవతలు భయపడి శివుడిని ప్రార్థిస్తారు. శివుడు వెంటనే తన గణాలను ఆజ్ఞాపించాడు, ఇప్పుడు ఎదురుపడిన మొదటి జంతువు తల తీసుకురండి అని. వాళ్ళు వెంటనే ఎదురుపడిన ఏనుగు తలను తీసుకువస్తారు. ఆ తలను ఆ బాలుడి శరీరానికి అమర్చారు. శివుడు ప్రాణం పోశాడు. అలా వినాయకుడు ఏనుగు తలతో పునర్జన్మ పొందారు. అందరూ ఆనందపడ్డారు. పార్వతీదేవి కూడా శాంతించింది. అప్పుడు శివుడు అనేక వరాలు ఇచ్చారు. మొదటిగా, నిన్ను వినాయకుడు అంటే ప్రధాన నాయకుడు అని పిలుస్తారు. ఇంకా నీవు విఘ్నేశ్వరుడివి అవుతావు, అంటే విఘ్నాలను తొలగించేవాడు అవుతావు. ఎవరైనా యజ్ఞం, పూజ, శుభకార్యం ప్రారంభించే ముందు మొదటిగా నిన్ను ఆరాధించాలి, అప్పుడే అది సఫలమవుతుంది. నీ పూజ చేసే భక్తులకు జ్ఞానం, సంపద, సుఖం, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ విధంగా గణపతి పూజను భక్తితో చేసిన వారికి విఘ్నాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. అందుకే ఆయనను భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఇంతటితో కథ సమాప్తం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.